ఆగో, బర్రె కుట్టిన దుడ్డే నల్లగా ఉండాలే గాని గిదేంది వెరైటీగా తెల్లగా కుట్టిందని పరిశాన్ అవుతున్నారా? లేకపోతే ఆవుకు కుట్టిన లేగ దూడనే బర్రె పాలను తాగుతున్నదని అనుకుంటున్నారా? గిది దుడ్డ పిల్ల కాదు, ఆవుకు పుట్టిన లేగ దూడ అసలే కాదు. అడవుల తిరిగే మనుబోతులు గవేనుల్లా జింకల తీరుండే అడవి జీవాలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలున్న గోశాలలో కానొచ్చినాయి గివి. అయితే మేత కోసం గీ ఆవుల్ని దినాం అడవిలకు తోలుకపోతుంటారట ఆడున్నోళ్ళు. అయితే రెండొద్దుల కింద మేతకు పోయిన గీ ఆవుల మందల కలిసిపోయి గోశాలలకు వచ్చినాయట గీ రెండు మనుబోతు పిల్లలు. మరి గివి అడవిలో ఎట్లా తప్పిపోయినాయో ఏందో గాని మందల కలిసిపోయినప్పటికెంచి వీటితోనే కలిసి తిరుగుతున్నాయట మంచిగా. ఇక ఆకలైనప్పుడు ఆడున్న ఆవులు బర్ల పాలను దాక్కుంటా వాటితోనే కలిసిపోయి బతుకుతున్నాయట గిట్లా. మరి ఆడున్న ఆవులు బర్లు కూడా జాతి వైరం మరిచిపోయి సొంత బిడ్డలతోని పాటు మనుబోతు పిల్లలకు కూడా పాలిచ్చుడు చూసి మస్తు పరిశాన్ అవుతున్నారు అందరూ. పాల కోసం తల్లడిల్లే బిడ్డలకు సొంత బిడ్డల లెక్కనే పాలను పంచిచ్చినాయంటే గీడున్న జీవాలు నిజంగా చాలా గ్రేటే కదా. కన్న బిడ్డల్నే చెత్త కుప్పల్ల వారేసే మనుషులున్న గీ జమానాల గాళ్ళ కంటే గీ నోరు లేని మూగ జీవాలు ఎంతో నయం పోన్రి.